భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క అంగన్వాడీలకు సెల్ ఫోన్లు, బేటీ జన్మోత్సవ కిట్లు పంపిణీ మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లాలోని 1954 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయని మంత్రి అన్నారు. తర్వాత జరిగిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో బాలింతలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో అంగన్వాడీలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే ఫోన్లను కొనుగోలు చేశాం. కావాలనే కొన్ని పిచ్చి కుక్కలు ప్రేలాపనలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. 11,650 రూపాయలకే సెల్ ఫోన్ కొనుగోలు చేస్తే కావాలని 14,000కు కొన్నట్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క ఆక్షేపించారు. అందుకని ఒక మహిళా మంత్రిగా ఉన్న నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పుడు ఆరోపణలు గతంలో ఒకసారి చేసినప్పుడు మేము వెంటనే రిజైండర్ మా శాఖ నుంచి ఇప్పించినాం స్టేట్మెంట్. మేము 14,000కు కొనలేదు, మేము తప్పుడు ఆరోపణలు. ఒక్కసారి కాదు 2 సార్లు టెండర్ పిలిచినాము. అది జంబో టెండరు, ఆన్లైన్ టెండరు, ఓపెన్ టెండరు అలా ఎవరికి ఏమి ఉండదు. గైడ్లైన్స్ ప్రకారం, కేంద్ర గైడ్లైన్స్ ప్రకారమే పిలవడం జరిగిందని చెప్పినాం. అయినా కూడా మళ్ళీ పదే తప్పుడు ఆరోపణలను ఇలా మోపడం మూలంగా ఏం సాధిస్తారని నేను అడుగుతున్నా. కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీ నాయకులను అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేయకండి, వాస్తవాల మీద రాజకీయం చేయండి, వాస్తవాల మీద మీరు పోరాటం చేయండి. అప్పుడు ఏమన్నా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పుడు ఆరోపణలు చేసి 44,000 కోట్లతోటి ఈరోజు ఫోన్ల టెండర్ అయింది. వాడు 50,000 కోట్లు అంటాడు. 11,650కి ఫోను ఖరీదు పలికిండు టెండర్లు. వాడేం రాస్తాడు బీఆర్ఎస్ నాయకుడు, 14,000కు ఒక సెల్ ఫోన్ కొన్నారని. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు అవసరమా నేను అంటున్నాను. జరిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మాట్లాడండి, అంతేగాని తప్పుడు ఆరోపణలు చేసి మేము ఇట్లా బట్టగాల్సి మీదెత్తాం, మీరు మా అనుకుంటుండండి అంటే ఊరుకోము.